लेबर राइड कर रहे बोलते याद करके बहुत शुक्रिया కొంచెం వెడల్పు జరుగు కొంచెం ఒక్కటి మంచిగా నీ కూడా చెప్పింది నేను ముచ్చట ఫినిషింగ్ కావాలా హలో ఫోటో కొట్టరా 350 అన్న ఒక శ్రీగిరిపల్లి గ్రామం మాది విలేజ్. ఇక్కడ ప్రతి వరి ధాన్యం అత్యధికంగా వరి ధాన్యం మా శ్రీగిరిపల్లి గ్రామంలో తీయడం జరిగింది. రైతులకు ఎలాంటి కష్టం లేకుండా ఒక బస్తా నానిన గింజాల కాడికెళ్ళి ప్రతిదీ ఈ రోజుతో మా ఐకేపీ సెంటర్ వద్ద మా కుమార్ అన్న మా శ్రీగిరిపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో లారీలు సకాలంలో రావడం జరిగింది. ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నానిన ప్రతి గింజ మేము కొంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మా శ్రీగిరిపల్లి రైతాంగానికి ఎలాంటి నష్టం లేకుండా ధాన్యం సేకరించబడింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉరి పెడితే ఉరి అని చెప్పడం జరిగింది. మా రేవంత్ అన్న ప్రతి రైతుకు అండగా ఉంటాం, ప్రతి గింజ కొంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న హామీ ఇవ్వడంతో మా సీనియర్ నాయకులు శ్రీగిరిపల్లి గ్రామస్తులు. నా పేరు పాండవుల బాలరాజ్, శ్రీగిరిపల్లి ఉప సర్పంచ్. మా విలేజ్లో ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మేనిఫెస్టోలో ఎలా చెప్పిందో అలా ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుంది. కొన్ని ఏదైనా రన్నింగ్లో ఉన్న పార్టీలకు ప్రతిపక్షాలు అనేటి ఇవి ఎప్పుడు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడడం ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మా రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఇచ్చిన అమలు ప్రతి ఒక్కటి ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అటువంటి చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ సకాలంలో ఇన్ టైంలో మనకు రైతులందరికీ అన్న అంటే నేనున్నా అన్నట్టుగా ప్రతి ఇల్లు ఇంటింటికి పెద్ద అన్నలా ఉండి మాకు ఇంకా ధాన్యం విషయానికి వస్తే సన్నోట్లు వేసుకుంటే బోనస్ 500 ఎక్కడా లేదా, ఏ స్టేట్లో గినా లేదు. అలాంటిది మన ప్రత్యేకంగా మన తెలంగాణలో ఉంది. ముందుగా శ్రీగిరిపల్లి గ్రామ ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆదర్శమైనటువంటి పథకాలు అమల్లో భాగంగా రైతే రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు రైతులకు ఒక వరంగా మారింది. దాన్ని అనుకూలంగా చేసుకొని రైతు ముందుకు పోతూ అత్యధికంగా శ్రీగిరిపల్లి గ్రామంలో వడ్లను పండించడం జరిగింది. దాదాపు 3000 క్వింటాల ధాన్యాన్ని రైతులు పండించడం జరిగింది. రైతులకు ప్రభుత్వం నుండి ఐకేపీ ద్వారా దాదాపు 20,000 బ్యాగులను సరఫరా చేయడం జరిగింది. సో ప్రతిపక్షాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఒరేస్తే ఉరేసుకోవాలన్న నినాదంతో వాళ్ళు ముందుకు పోయినరు, రైతులను నిండా ముంచినారు. అలాగే గతంలో ఐకేపీ ద్వారా వడ్లను పండించిన రైతులను ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి సివిల్ సప్లైని నిండా ముంచిన గత ప్రభుత్వం అప్పుల పాల్లోకి నెట్టింది. సో అట్టి విషయాన్ని గమనించి ఐకేపీ సెంటర్ ద్వారా ఏవైతే సివిల్ సప్లై ద్వారా
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు ఏ విధంగానైతే నష్టం జరిగిందో సివిల్ సప్లైకి అట్టి అప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతుల సంక్షేమ దృష్ట్యా అప్పులనన్నీ తీర్చి రైతులను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పనిచేసింది. కావున ఈరోజు వాళ్ళు ఏ పని లేదు, కనీసం ఒక పని కూడా చేయలేదు. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర కూడా నిర్వహించలేదు. వాళ్ళ నాయకుడు కనీసం ఫామ్ హౌస్ నుండి కూడా బయటికి రాలేదు. అలాంటి నాయకులు ఇలా రైతులు ఆనందంతో పంటలు పండిస్తుంటే వాళ్ళని రోడ్డు మీకు లాగాలనే ఉద్దేశంతో రెచ్చగొడుతూ రకరకాల నినాదాలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏ ఒక్క రైతు కూడా ఈసారి వాళ్ళు బాధపడలేదు, ఆనందంతో ధాన్యాన్ని పండించినారు. కావున ఇక్కడ మేము ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు అధికారులు అలాగే మా శ్రీగిరిపల్లి నాయకులు, మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరూ ఇక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర ఐకేపీ సెంటర్ దగ్గర రోజు తన యొక్క బాధ్యతగా సందర్శిస్తూ రైతులను వాళ్ళను ధైర్యం నింపుతూ ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, మీరు నిరాశ చెందొద్దని వాళ్ళు ధైర్యం నింపినారు. కావున ప్రతి ఒక్క శ్రీగిరిపల్లి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఏ విధంగానైతే రైతులను మోసం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో, కులం పేరుతో ఎన్నో మందిని ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ సర్ పేరుతో ఓటర్ హక్కులను తీసేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తుంది. అలాగే మిత్రులందరూ, నాయకులందరూ ఒక తాటిపై నడిచి సరి యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి ఎండగడుతూ వాటి యొక్క ఆలోచనలను ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే అందరి అధికారులకు, అనధికారులకు, ఐకేపీ సెంటర్ ద్వారా పాల్గొన్నటువంటి నాయకులకు, గ్రామ ప్రజలకు, రైతులకు అందరికీ శ్రీగిరిపల్లి కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.